ఇక్కడ ఇన్ఫినిట్ సిరీస్ అంటే ఏంటంటే చూద్దాం. ఇక్కడ చాలా ఛార్జ్ ఉన్నాయి, ఇంతకుముందు చాలాసార్లు చేసాం. ఇవన్నీ లైక్ ఛార్జెస్ అనుకోండి, లైక్ ఛార్జెస్ అనుకోండి. ఇది x is equals to 0, x is equals to 1, x is equals to 2, x is equals to 4, x is equals to 8. ఇలా ఇన్ఫినిట్ సిరీస్ ఉందనుకోండి. ఇవన్నీ లైక్ ఛార్జెస్. ఫైండ్ పొటెన్షియల్ ఎట్ ఆరిజిన్, ఫైండ్ పొటెన్షియల్ ఎట్ ఆరిజిన్. ఓకేనా? ఇక్కడ పొటెన్షియల్ కావాలి అంటే ఎంత అంటే దీనివల్ల వచ్చేది ఎంత డిస్టెన్స్లో ఉంది? v1 is equals to అంటే ఫస్ట్ kq/1. దీనివల్ల వచ్చే పొటెన్షియల్ ఎంత అవుతుంది చూడండి. డైరెక్షన్ గట్రా ఏముండవు, kq/2. దీనివల్ల వచ్చే పొటెన్షియల్ ఎంత అవుతుంది? kq/4. దీనివల్ల వచ్చే పొటెన్షియల్ ఎంత అవుతుంది? kq/8. ఓకేనా? ఈ రకంగా మనం తీసుకుంటే టోటల్ పొటెన్షియల్ v is equals to kq 1/1, 1/2, 1/4, 1/8 అండ్ సో ఆన్. సో దీనికి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుందో తెలుసుకుంటే a/1 - r కదా. Sn is equals to a/1 - r కాబట్టి Sn is equals to 1/1 - 1/2. దీని రేషియో 1/2 కాబట్టి 1/2 2 అవుతుంది. అంటే Sn is equals to 2 అయిందనమాట. ఈ 2 వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే v is equals to kq into 2 అంటే v is equals to 1/4πε0 q into 2 అంటే v is equals to q/2πε0 అవుతుంది. ఓకేనా? సో అది సపోజ్ ఇది ఆల్టర్నేటివ్ ఛార్జెస్ అనుకోండి. సపోజ్ ఇది ఇలాగ వస్తుంది. అన్లైక్ ఛార్జెస్ అనుకోండి. ఇఫ్ ఇట్ ఈజ్ అన్లైక్ ఛార్జెస్ అప్పుడు ఎలా అవుతుంది? ఇది క్యూ, ఇది మైనస్ క్యూ, ఇది క్యూ, ఇది మైనస్ క్యూ, ఇది క్యూ, మైనస్ క్యూ. అప్పుడు ఈ పొటెన్షియల్ దగ్గర దీనిది కే మైనస్ క్యూ రైట్ ప్లస్ క్యూ మళ్ళీ మైనస్ క్యూ ప్లస్ క్యూ అలా అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పొటెన్షియల్ ఇక్కడ ఏమవుతుంది? -1 + 1/2 -1/4 + 1/8 అలా అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే -1/2 అంటే ఇది -2 అవుతుంది. సో అప్పుడు ఇది -2 అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే చూద్దాం ఒకసారి. v is equals to Sn is equals to -1/1 1/2/-1 కాబట్టి -1/2. Sn is equals to మైనస్ ఎంత అవుతుంది? ఇది 3/2 కదా, 3/2. సో Sn is equals to ఎంత అవుతుందంటే -2/3 అవుతుంది. కాబట్టి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే v is equals to kq - 2/3 అంటే v is equals to 1/4πε0 q into -2/3. అప్పుడు ఎంత అవుతుందంటే v is equals to ఎంత అవుతుంది చూడండి, q/-6πε0 అలా అనమాట. సో ఈ రకంగా ఇన్ఫినిట్ సిరీస్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకో చిన్న ప్రాబ్లం ఉంది, ఇంకో మోడల్ ప్రాబ్లం. లేటెస్ట్గా ఇస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంతకుముందు చాలా కాలం నుంచి చేస్తుంది ఏంటంటే 1, 2, 4, 8 అలా కాకుండా ఈ మధ్య లేటెస్ట్గా ఇస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఛార్జెస్ అయ్యుండి 1, 2, 3, 4 ఇస్తున్నాడు. 1, 2, 3, 4 అంటే లైక్ 1, 2, 3, 4, 5. అప్పుడు ఏంటంటే దీనివల్ల వచ్చే పొటెన్షియల్ ఎంత? k మైనస్ క్యూ బై రైట్ మైనస్ kq/1. దీనిది వచ్చేది kq/2, దానిది వచ్చేది k - q/3 kq/4. సో ఇవి వేసుకొని వెళ్ళిపోతే అలా ఇన్ఫినిట్ వెళ్తే q కాన్ఫాక్ట్ తీస్తే -1 -1/1 + 1/2 -1/3 + 1/4. దీని సమ్ము log 2. సో v is equals to 1/4πε0 log 2. ఓకేనా? సో ఈ రకంగా పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది చాలా ఈజీగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకంటే టఫ్ క్వశ్చన్సే చేశారు కదా, దానివల్ల ఇది పెద్ద కష్టంగా అనిపించి ఉండదని అనుకుంటున్నాను. టెన్షన్గా ఫీల్ అవ్వద్దు. తర్వాత ఇంకా కూల్గా చెప్పుకోవచ్చు, ఇంకా ఎక్కువ చెప్పుకోవచ్చు, చాలా ఎక్కువ వర్క్ చేయొచ్చు. సో 1కి 2 సార్లు అంటే నేను ఎక్స్ట్రాడినరీగా చెప్పలేకపోవచ్చు, కానీ ఒకటి చెప్పగలుగుతాను, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. ఓకేనా? రైట్.
స్క్వేర్లో ఉంటే ఎలాగా, అలా ఉంటే ఎలాగా, ఇలా ఉంటే ఎలాగా, మరి తప్పదు కదా, మరి వదులుకోలేం, ఏం చేస్తాం. సో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈక్వల్గా ఉండాలి కానీ అన్ఈక్వల్గా ఉండకూడదు కదా. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఛార్జ్ క్యూ, ఛార్జ్ క్యూ, ఛార్జ్ క్యూ, ఏబిసి. ఫైండ్ పొటెన్షియల్ ఎట్ సి. ఓకేనా. సి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఈ సేమ్ దానిలాగే ఈ ఛార్జ్ ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయలేదు. అయిపోయిందా. అంటే ఈ ఛార్జ్ ఇక్కడికి పొటెన్షియల్ని క్రియేట్ చేయగలదు. ఎంత క్రియేట్ చేయగలదు? విఏ ఇచ్చే పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే, విఏ ఎంత పొటెన్షియల్ ఇస్తుందంటే, విఏ KQ/A, KQ/A. ఇది ఎంత ఇస్తుంది? VB = KQ/A. సి అనే ఛార్జ్, ద ఛార్జ్ ఎట్ సి కెనాట్ ప్రొడ్యూస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి దాని గురించి మర్చిపోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మనం చెప్పలేం. కాబట్టి టోటల్ పొటెన్షియల్ = KQ/A. స్కేలార్ కదా, KQ/A + KQ/A అంటే ఎంత అవుతుంది చెప్పండి? KQ/A + KQ/A అంటే 2KQ/A. ఓకేనా, 2KQ/A అవుతుందని మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అన్లైక్ ఛార్జ్ అనుకోండి. అన్లైక్ ఎందుకు చెప్పాల్సి వస్తుందో మీరు ఒక్క నిమిషం తర్వాత మీకే తెలుస్తుంది. ఇవి ప్రతిసారి ట్రయాంగిల్, స్క్వేర్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు సేమ్ ఫైండ్ పొటెన్షియల్ ఎట్ సి దగ్గర ఈ ఛార్జ్ పొటెన్షియల్ మనం స్టడీ చేయలేం. ఓకేనా. సో కాబట్టి దాన్ని వదిలిపెట్టేద్దాం. ఇంకెవరు? విఏ, KQ/A, ఏ అనే డిస్టెన్స్. ఓకే. -Q అంటే పొటెన్షియల్కి మైనస్ తీసుకోవాలి అని చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనమాట. సో VC దగ్గర అసలు మనం పొటెన్షియల్ గురించి మనం స్టడీ చేయం. కాబట్టి V = KQ/A + KQ/A, KQ/A + -KQ/A, టోటల్ పొటెన్షియల్ 0. మీకు అర్థమైందని అనుకోవచ్చా? సో ఇకపోతే ఇంకోటి స్టడీ చేయాల్సింది ఏంటంటే, సెంట్రాయిడ్ దగ్గర ఈ కేసులో సెంట్రాయిడ్ దగ్గర ఎంత ఉంటుంది, ఈ కేసులో సెంట్రాయిడ్ దగ్గర ఎంత ఉంటుందో మనం స్టడీ చేద్దాం. సెంట్రాయిడ్ అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుంది? సెంట్రాయిడ్ A/√3 డిస్టెన్స్ ఉంటుంది. సెంట్రాయిడ్ A/√3 డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా. ఇది ఏ అయితే ఇది A/√3 డిస్టెన్స్. సెంట్రాయిడ్కి ఇది డిస్టెన్స్ ఉంది, ఇది డిస్టెన్స్ ఉంది. ఈ ఛార్జ్ డిస్టెన్స్ కాబట్టి VA = చూడండి KQ/A/√3. రైట్. దీనికి డైరెక్షన్ ఉండదు, IJKL గట్రా ఎయిట్ ఉండవు, అవసరం లేదు. ఓకేనా. అలాగే VC, సో VB = KQ/A/√3. అలాగే VC = KQ/A/√3. ఈ రకంగా ఈ మూడు V = VA + VB + VC కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? V = ఇది √3 పైకి వెళ్తుంది, √3 KQ/A, √3 KQ/A, √3 KQ/A కాబట్టి × 3 అనమాట. అంటే V = 3√3 KQ/A. K అంటే 1/4 పెప్సినాట్ అని మీకు తెలుసు కదా, అది పరిస్థితి. సో ఇప్పుడు సెంట్రాయిడ్కి తీసుకున్నాం అనుకోండి, ఏ వలన వచ్చేది సేమ్ ఇలాగా VA = K + Q కదా, Q/A/√3. B వల్ల వచ్చేది K - Q/A/√3. రైట్. C వల్ల వచ్చేది K Q/A/√3. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇది పోతుంది. కాబట్టి టోటల్ పొటెన్షియల్ V = VA + VB + VC కాబట్టి టోటల్ పొటెన్షియల్ ఎంత అవుతుందంటే ఈ రెండు పోతాయి. V = √3 KQ/A. అదనమాట. V = √3 KQ/A అనేది వస్తుంది. ఈ రకంగా పాయింట్ ఛార్జెస్ కాబట్టి పొటెన్షియల్ పాయింట్ ఛార్జెస్ చాలా ఈజీ అండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బిందాగా అని నవ్వుకుంటూ చేసేయచ్చు. ఓకేనా. రైట్. ఫైండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ D. ఓకేనా. ఫైండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ D. దీని సంగతి ఏంటో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ మనకి సిరీస్ కదా, ఇవన్నీ నేర్చుకోవాలి కదా ఒకదాని తర్వాత ఒకటి. కాబట్టి ఇప్పుడు పొటెన్షియల్ ఎట్ D మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ ఫండమెంటల్ ఏంటి? D దగ్గర ఉండే ఛార్జ్ అక్కడ పొటెన్షియల్ని క్రియేట్ చేయలేదు.
అయితే మరి ఎవరెవరు క్రియేట్ చేయగలరు? ఇది చేయగలదు, ఇది చేయగలదు, ఇది చేయగలదు. కాబట్టి విఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత డిస్టెన్స్? KQ/A. విబి ఎంత డిస్టెన్స్లో ఉంది? √2A. ఇది స్కేలర్ కాబట్టి వెంటనే తీసుకోవడమే, KQ/√2A. మీకు అర్థమైంది. సి హ్యాపీ KQ/A. వీడి అనేది మనం ఇక్కడ స్టడీ చేయం కాబట్టి వదిలిపెడతాం. కాబట్టి టోటల్ పొటెన్షియల్ ఎంత అవుతుంది? V ఈజ్ ఈక్వల్స్ టు ఇవన్నీ కలిపేస్తే KQ/A, KQ/√2A, KQ/A. అంటే KQ/A కామన్ ఫ్యాక్టర్ తీస్తే మనకేమవుతుంది? 1 + 1 1 1/√2 + 1. కాబట్టి V ఈజ్ ఈక్వల్స్ టు KQ/A. 1 + 1 2 2 + 1/√2. కాబట్టి అలా అనమాట. ఓకేనా? సో దానికి సింప్లిఫై చేయాల్సి వస్తే ఏం లేదు, 2√2/√2 అలాగేం చేయొచ్చు. సో దీని విషయంకి వస్తే ఏమవుతుంది? VA ఈజ్ ఈక్వల్స్ టు ఇవన్నీ సైడ్ ఏలు అనమాట. సో ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ ఏంటి? ఈ ఛార్జ్ ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ని క్రియేట్ చేయలేదు. అయితే మరి ఎవరెవరు పొటెన్షియల్ని క్రియేట్ చేస్తారు? ఏ క్రియేట్ చేస్తుంది, B చేస్తుంది, C చేస్తుంది. VA ఈజ్ ఈక్వల్స్ టు KQ/A. మరి B ఎంత అవుతుంది? √2A కదా. VB ఈజ్ ఈక్వల్స్ టు K - Q/√2A. VC ఈజ్ ఈక్వల్స్ టు KQ/A. ఓకేనా? సో ఈ రకంగా VD అనేది మనం స్టడీ చేయం. కాబట్టి టోటల్ పొటెన్షియల్ ఎంత అవుతుంది? V ఈజ్ ఈక్వల్స్ టు VA + VB సంథింగ్. కాబట్టి ఇవన్నీ కలిపితే KQ/A ప్లస్ మైనస్ KQ/√2A ప్లస్ KQ/A. సో ఆ రకంగా అప్పుడు ఏమవుతుంది? V ఈజ్ ఈక్వల్స్ టు KQ/Aని కామన్ ఫ్యాక్టర్ తీస్తే 1 - √2 + 1. కాబట్టి ఏమవుతుంది? V ఈజ్ ఈక్వల్స్ టు KQ/A 2 - 1/√2. ఓకేనా? V ఈజ్ ఈక్వల్స్ టు KQ/A వస్తుంది అనమాట. ఇది బేసిక్ ఫండమెంటల్. ఓకేనా? సో నెక్స్ట్ ఇదే ప్రాబ్లంలో నెక్స్ట్ ఏంటవుతుందో చూద్దాం. ఇదే అరేంజ్మెంట్లో ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్ దగ్గర మనం స్టడీ చేయాల్సి వస్తుంది. ఎక్కడ? ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్ దగ్గర మనం స్టడీ చేద్దాం. చూద్దాం. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్ తెలుసు కదా. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్ అంటే చూద్దాం ఏంటది. సో ఇది ఇంటర్సెక్టింగ్, ఇది డయాగ్నల్ మీకు తెలుసు. బేసికల్లీ ఏంటంటే ఇది డయాగ్నల్ అని మీకు తెలుసు. దీని ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్ అంటే ఇది. సో ఏమి ఇచ్చాడంటే Q ఇచ్చి ఇక్కడ అడిగాడు ఇది ఎంత డిస్టెన్స్ ఉంటుంది? A/√2. ప్రతిదీ A/√2 డిస్టెన్స్ ఉంటుంది. ప్రతిదీ A/√2 డిస్టెన్స్ ఉంటుంది. A, B, C, D. ఇక్కడ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అనమాట. సో కాబట్టి ఏ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ VA ఈజ్ ఈక్వల్స్ టు KQ/A/√2. B వల్ల వచ్చేది KQ/A/√2. C వల్ల వచ్చేది KQ/A/√2. D వల్ల వచ్చేది KQ/A/√2. సో ఇవి టోటల్ పొటెన్షియల్, అన్ని పొటెన్షియల్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి కాబట్టి టోటల్ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్స్ టు VA + VB + VC + VD అనుకుంటే అప్పుడు ఎంత అవుతుంది? V ఈజ్ ఈక్వల్స్ టు KQ/A/√2. పైకి వెళ్తే √2. అలాంటివి ఇవన్నీ 4 ఉన్నాయి కాబట్టి సిమిలర్గా ఉన్నాయి కాబట్టి 4 తీసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే కానీ ఏదైనా ఒకటి మైనస్ ఉందనుకోండి, ఇక్కడ మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకేనా? సో ఆ రకంగా పొటెన్షియల్ ఎందుకులేండి ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, ఒక పని అయిపోతుంది. ఇది -Q అనుకోండి, ఇది +Q అనుకోండి, ఇది Q అనుకోండి, ఇది Q అనుకోండి. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్ దగ్గర మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఓకేనా? చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఏ వల్ల వచ్చే పొటెన్షియల్, B వల్ల వచ్చే పొటెన్షియల్, C వల్ల వచ్చే పొటెన్షియల్. ఇప్పుడు VA వల్ల ఎంత అవుతుంది? ఛార్జ్ డిస్టెన్స్ KQ/A. ఛార్జ్ డిస్టెన్స్ K - Q/A. ఒకవేళ ఇది ప్లస్ అనుకోండి, ప్లస్ తీసుకోండి, మైనస్ అయితే మైనస్ తీసుకోండి, KQ/A. ఇది VD ఈజ్ ఈక్వల్స్ టు KQ/A. సో తీసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. టోటల్ పొటెన్షియల్ ఎంత అవుతుందంటే V ఈజ్ ఈక్వల్స్ టు /√2. సారీ మాఫ్ కీజియే, సారీ. సో ఆ రకంగా మనకి KQ/A ఈ రెండు పోతాయి. పోయిన తర్వాత A/√2 పైకి వస్తుంది. అలాంటివి ఈ రెండు మిగిలే కాబట్టి × 2. ఓకేనా? ఈ రకంగా పొటెన్షియల్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? మీకు అందరికి అర్థమైందని అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం చేసింది ఏంటంటే పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జెస్ చేసాం అనమాట. ఓకేనా? దీని మీద ప్రాబ్లమ్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్ ఉంటాయి, అంటే రింగ్, డిస్క్ అలాంటివన్నీ చేద్దాం. ఓకేనా? రైట్.
we entered into potential difference between 2 points. ఏంటిది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్? ఇందాక పొటెన్షియల్ డెఫినేషన్ ఏమి ఇచ్చారు? ద వర్క్ డన్ టు టేక్ ఏ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్, అది కదా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది, దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఓకేనా? ఎక్కడ స్ట్రాంగ్ ఫీల్డ్? 1 దగ్గర 2 దగ్గర చెప్పండి. 1 దగ్గర 2 దగ్గర చెప్పండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ V1 దగ్గర ఎక్కువ ఉంటుందా, V2 దగ్గర ఎక్కువ ఉంటుందా? V1 దగ్గర ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉండే పొటెన్షియల్ని V1 అనుకుంటే, ఇక్కడ ఉండే పొటెన్షియల్ని V2 అనుకుంటే, ఇక్కడి నుంచి ఒక టెస్ట్ ఛార్జ్ని ఇక్కడ పెట్టామనుకో, ఇటువైపు రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. ఈ టెస్ట్ ఛార్జ్ని ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు నువ్వు కొంత వర్క్ చేయాల్సి వస్తుంది, అవునా? అప్పుడు కూడా రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. ఈ రిపల్షన్ ఫోర్స్ వేరియబుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ఓకే ఎంత వర్క్ అయితే చేస్తావో అది దాని పొటెన్షియల్ డిఫరెన్స్ కింద డిఫైన్ చేసాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎలా డిఫైన్ చేశాడు? వర్క్ డన్ టు టేక్ ఏ ఛార్జ్ ఫ్రమ్ 1 పాయింట్ టు అనదర్ పాయింట్. వర్క్ డన్ టు టేక్ ఏ ఛార్జ్ ఫ్రమ్ 1 పాయింట్ టు అనదర్ పాయింట్. So V2 minus V1 is equals to work done to take a test charge. So ఇక్కడ నువ్వు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తే ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నట్టు, ఫీల్డ్లో ఎక్కువ డిఫరెన్స్ ఉన్నట్టు. ఇక్కడ తక్కువ వర్క్ చేసావు అనుకోండి, తక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నట్టు. ఈ రకంగా పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం డిఫైన్ చేసాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. కెన్ వి గో త్రూ దట్? సో ఇది మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు వర్క్ డన్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి తీసుకెళ్లాల్సి వస్తే వర్క్ డన్ ఎంత అవుతుంది? Q0 ఇంటూ V2 మైనస్ V1. సో కొన్నిసార్లు దీన్నే DW అని కూడా అంటాం, Q0 dV అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? సో దీంట్లోంచి మనం ఎలక్ట్రిక్ అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నది మనం ఇప్పుడు చేయబోతున్నాం. చూద్దాం ఒకసారి. ఓకేనా? సో మనం ఒక ఇంపార్టెంట్ ఏరియాకి వచ్చాం, రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్. ఇక్కడ చూద్దాం ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ వెక్టర్ మీకు తెలుసు, V అనేది స్కేలార్ మీకు తెలుసు. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి మనకు చాలా అవసరం. ఏంటో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛార్జ్ ఇలా ఉందనుకోండి, దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఓకే, సో ఇక్కడ పాయింట్ 1 ఉంది, ఇక్కడ పాయింట్ 2 ఉంది, ఇందాట్లాగే డిస్కషన్ సేమ్. ఇక్కడ పొటెన్షియల్ V1, ఇక్కడ పొటెన్షియల్ V2, అవునా? సో ఇది ఎంత డిస్టెన్స్ ఉంది? R1 డిస్టెన్స్ ఉంది దీని నుంచి. ఇది ఎంత డిస్టెన్స్ ఉంది? R2 డిస్టెన్స్ ఉంది, రైట్? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నావు? ఒక ఛార్జ్ని, టెస్ట్ ఛార్జ్ని Q0ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నావు. ఓకేనా? ఇలా తీసుకొచ్చేటప్పుడు వర్క్ డన్ DW అయిందనుకో. ఓకేనా? DW ఈజ్ ఈక్వల్స్ టు, ఇందాక డెఫినేషన్ ఏంటి? DW బై Q0 ఈజ్ ఈక్వల్స్ టు V2 మైనస్ V1. వర్క్ డన్ టు టేక్ ఏ ఛార్జ్ ఫ్రమ్ 1 point to another point in an electric field is known as potential difference అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి దాన్ని dW is equals to Q0 dV అని రాసామనుకోండి. ఈ వర్క్ డన్కి ఫార్ములా ఏంటి అనుకుంటే, సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే dr ఇటు ఉన్నట్టు, ఫోర్స్ ఇటు ఉన్నట్టు, అవునా కదా? కాబట్టి వర్క్ డన్ ఎలా రాయొచ్చు? FDR. కాబట్టి Q0 dV మీకు అర్థమైంది నేను అనుకోవచ్చా? దీన్ని ఎలా రాయొచ్చు? ఈ Q0 ఫోర్స్ ఎవరి మీద? ఫోర్స్ దీని మీద ఫోర్స్. కాబట్టి ఈ Q0 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు Q0 dV. కాబట్టి Q0 పోతే సారీ ఇక్కడ dr వదిలేసాం. ఈ Q0 dr ఇంటూ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు Q0 dV. ఓకే, సో Q0 పోతే మనకేమొచ్చింది? ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ dV బై dr. దీన్ని ఏమంటాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఎలా డిఫైన్ చేశాడంటే ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఓకే నెగటివ్ పొటెన్షియల్ గ్రేడియంట్. ఏంటది? నెగటివ్ పొటెన్షియల్ గ్రేడియంట్.
అయితే ఇక్కడ పెద్ద క్వశ్చన్ వస్తుంది మీ అందరికీ, అసలు గ్రేడియంట్ అంటే ఏంటి అంటే డివి అంటే ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ డివి అంటే ఏంటి చేంజ్ని డిస్టెన్స్తో, డిఆర్ అంటే ఇక్కడ ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, చేంజ్ని డిస్టెన్స్తో మనం డివైడ్ చేస్తే వచ్చేది గ్రేడియంట్. అంటే దీన్ని పొటెన్షియల్ గ్రేడియంట్, చేంజ్ ఇన్ పొటెన్షియల్ బై డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్, చేంజ్ ఇన్ పొటెన్షియల్ బై డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్తో డివైడ్ చేస్తే దాన్ని గ్రేడియంట్ అంటారు. పొటెన్షియల్ గ్రేడియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకేనా? అయితే ఇది స్కేలార్, ఇది వెక్టర్, కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించాలన్నమాట ఎలా చేయాలి. సో రిలేషన్ తెలిసింది, దాన్ని ఫర్దర్గా మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా? రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ ఆల్రెడీ యు నో. సో దీంట్లో మనం ఇందాక ఏం చేసామంటే ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డివి బై డిఆర్ అనే డెరివేషన్ తీసాం. అంటే డిఆర్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనమాట. అయితే ఇది స్కేలార్, ఇది వెక్టార్, కాబట్టి వెక్టార్ అనేది పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది. మనం ఇలాగ ఎలా న్యూమరికల్గా వేస్తే డైరెక్షన్ అంటే ఏంటి, ఎక్స్ డైరెక్షన్ ఉంటే ఐ అని, వై డైరెక్షన్ ఉంటే జే అని, జెడ్ డైరెక్షన్ ఉంటే కే అని మనం ఇవ్వాలి, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పొటెన్షియల్ అనేది ఎటైనా మారచ్చు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛార్జ్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పొటెన్షియల్, ఇక్కడ పొటెన్షియల్, ఇక్కడ పొటెన్షియల్ ఎలాగైనా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దీన్ని ఎలా డిఫైన్ చేస్తాడంటే ఈఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ డో వి బై డో ఎక్స్, ఈవై ఈజ్ ఈక్వల్స్ టు దీని పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటాడు, డో వై బై డో వి బై డో వై, ఈజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో వి బై డో జెడ్, దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటాం. ఇలాగ మనం వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఎక్స్ఐ ప్లస్ ఈవైజే ప్లస్ ఈజెడ్కే అని రాయాలన్నమాట. ఓకేనా? మీకు అర్థమైందా? అయితే ఏంటి సార్ ఇది డిఫరెన్షియేషన్ కాకుండా పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎందుకు రాశారంటే, అంటే మనం చేంజ్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది అని అనుకుంటే, రిమైన్ అదర్ డైరెక్షన్స్లో అది కాన్స్టెంట్ ఉంది అనుకుంటే అలా చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ V ఈజ్ ఈక్వల్స్ టు ఒక పొటెన్షియల్ ఎట్ ఏ పాయింట్, పొటెన్షియల్ ఎట్ ఏ పాయింట్, potential at a point V is equals to x cube y square z power 4 అని ఇచ్చాడు. ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ 2, 4, 3 అన్నాడు అనుకోండి, ఇది క్వశ్చన్. ఓకేనా? ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, పొటెన్షియల్ డిపెండ్స్ అపాన్ ద డిఫరెంట్ పాయింట్స్. ఓకేనా? అయితే ఇలా ఇచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యూ హ్యావ్ టు ఫైండ్ ఎట్ దిస్ పాయింట్, అంటే అది 3 డైమెన్షన్ సిస్టమ్ అనమాట. అప్పుడు ఇది కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు. ఈఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ డో వి బై, అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అంటే నువ్వు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేసినప్పుడు రిమైన్ అదర్ పార్ట్ వేరియబుల్స్ అన్ని కాన్స్టెంట్ కింద కన్సిడర్ చేయాలన్నమాట. అంటే అవి మారట్లేదు అనుకొని ఈ డైరెక్షన్ ఎంత చేంజ్ అవుతున్నది అని స్టడీ చేస్తాం అనమాట. అంటే ఈఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ జెడ్ పవర్ 4. సో ఈ రకంగా తీసుకుంటే ఈఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇది వేరియబుల్ అని చెప్తుంది అనమాట. పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే అది, అంటే ఈ రెండు కాన్స్టెంట్ అనమాట, ఈ రెండు కాన్స్టెంట్. కాబట్టి వై స్క్వేర్ జెడ్ పవర్ 4 తీసి డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని చెప్పాలన్నమాట. కాబట్టి డిఫరెన్షియేషన్ ఫార్ములా యాజ్ యూజువల్గా సేమ్ ఫార్ములా. సో కాబట్టి ఈఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ జెడ్ పవర్ 4 ఇంటూ 3x స్క్వేర్, అంటే ఈఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు మనం ఎంత రాయాలంటే మైనస్ 3x స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ పవర్ 4 ఐ అని చెప్పాలన్నమాట. అలా ఆ రకంగా ఈఎక్స్ తెలుస్తుంది, అంటే ఎక్స్ డైరెక్షన్లో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు దీన్నే వై డైరెక్షన్లో ఎంత, జెడ్ డైరెక్షన్లో ఎంత అలా స్టడీ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఇప్పుడు వై డైరెక్షన్లో తీద్దాం, ఈవై ఫైండ్ అవుట్ చేద్దాం. ఈవై ఇజ్ ఈక్వల్స్ టు కమాన్ ఇది కదా మైనస్ డో బై డో వై ఆఫ్ వి అనమాట. అంటే అర్థం ఏంటి, మైనస్ డో బై డో వై ఆఫ్ ఎంతది ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ జెడ్ పవర్ 4. అంటే ఈవై ఇజ్ ఈక్వల్స్ టు మైనస్, ఇప్పుడు వైతో చేసేటప్పుడు ఈ రెండు కాన్స్టెంట్స్ అనమాట, కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ జెడ్ పవర్ 4 డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్. అర్థమవుతుందా? అప్పుడు ఈవై ఇజ్ ఈక్వల్స్ టు
మైనస్ వై స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2y ఎక్స్ క్యూబ్ జెడ్ పవర్ 4 2y అంటే అప్పుడు ఎంత అవుతుందంటే ఈవై ఈజ్ ఈక్వల్స్ టు -2 ఎక్స్ క్యూబ్ వై జెడ్ పవర్ 4 జే అనమాట. తర్వాత ఇప్పుడు ఇది వై డైరెక్షన్ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది ఎక్స్ డైరెక్షన్ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్. తర్వాత జెడ్ డైరెక్షన్ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఈజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు -∂/∂z ఆఫ్ వి అంటే అర్థం ఏంటంటే -∂/∂z ఆఫ్ ఎంతది ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ జెడ్ పవర్ 4. సో ఈజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ రెండు కాన్స్టెంట్, ఇది వేరియబుల్ అనమాట. అంటే ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ ∂/∂z ఆఫ్ జెడ్ పవర్ 4 అంటే అర్థం ఏంటంటే ఈజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు -x క్యూబ్ వై స్క్వేర్ 4z క్యూబ్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే జనరల్ డెరివేటివ్ ఫార్ములా అనమాట, -4x క్యూబ్ వై స్క్వేర్ జెడ్ క్యూబ్ కే అనమాట. ఇవన్నీ ఒక దగ్గరికి రాస్తాం. ఎలాగంటే ఇలా చెప్పాను కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం ఒక దగ్గర రాస్తాం. ఎలా అంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఎక్స్ఐ ఈవైజే ఈజెడ్కే అని రాసి, ఓకే, ఇక్కడ మనకు వచ్చిన ఇలా ఇక్కడ పెడతాం ఈఎక్స్ ఈవై ఈజెడ్ పెట్టి ఆ ఇచ్చిన పాయింట్ యొక్క XYZ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా పొటెన్షియల్ ఇస్తే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్గా నీట్ ఎగ్జామ్ లెవెల్లో, మెయిన్స్ ఎగ్జామ్ లెవెల్లో ఎలా ఉంటుంది అంటే ఇంత పెద్ద క్వశ్చన్ ఉండదు. జనరల్గా ఎలా ఉంటుందో చూద్దాం. సో నీట్ లెవెల్లో ఇది చూశారు కదా, మీకు అర్థమైంది కదా. ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఈ రెండు కాన్స్టెంట్ వైజెడ్ల పక్కకి తీసేసాం. అలాగే వైతో డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు XZ కాన్స్టెంట్ కింద పక్కకి తీసేసాం. వై స్క్వేర్ మాత్రం డిఫరెన్షియేషన్ చేసాం. అలాగే జెడ్తో డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు XY కాన్స్టెంట్ కింద తీసేసి జెడ్ అని డిఫరెన్షియేషన్ చేసాం. అలా చేయడాన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటారు. ఓకేనా. సో జనరల్గా మెయిన్స్ లెవెల్లో అని నీట్ ఎగ్జామ్ లెవెల్లో ఎలాంటి క్వశ్చన్ ఉంటుంది అంటే, సో జనరల్గా ఎక్కువ మనం చూస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఇంత పెద్దగా ఉండదు, చిన్న క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఏంటో చూద్దాం అది. సో జనరల్గా ఇంతకుముందు చూస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే E ఈజ్ ఈక్వల్స్ టు 2x²i. ఓకే, ఫైండ్, సో V ఈజ్ ఈక్వల్స్ టు 2x²i. ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ x ఈజ్ ఈక్వల్స్ టు 4 అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు E ఈజ్ ఈక్వల్స్ టు -∂V/∂x. ఇక్కడ డో అని రాయని అవసరం, ఎందుకంటే x ఒక వేరియబుల్ ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదు. కాబట్టి EX ఈజ్ ఈక్వల్స్ టు -d/dx ఆఫ్ ∂/∂x ఆఫ్ V అంతది 2x². ఇక్కడ I ఉండదు, 2x². కాబట్టి EX ఈజ్ ఈక్వల్స్ టు -2 ∂/∂x ఆఫ్ అంటే డిఫరెన్షియేషన్, మామూలు డిఫరెన్షియేషన్ x² డిఫరెన్షియేషన్ మీకు తెలుసు కదా 2x. EX ఈజ్ ఈక్వల్స్ టు -2 × 2x అంటే -4x. EX ఈజ్ ఈక్వల్స్ టు -4xi. I అని ఎందుకు పెట్టాలి? ఇది x డైరెక్షన్లో మనం డిఫరెన్షియేషన్ చేసాం కాబట్టి I అని పేరు పెట్టాలి. ఓకేనా. సో ఈ రకంగా మనం ఇప్పుడు x వాల్యూ x ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇచ్చాడు కాబట్టి EX ఈజ్ ఈక్వల్స్ టు 4 × 4i అంటే అప్పుడు ఎంత వస్తుందంటే EX ఈజ్ ఈక్వల్స్ టు -16i అంటే 16 మైనస్ అంటే నెగిటివ్ x డైరెక్షన్ ఉంటుంది, ఈ డైరెక్షన్. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చు కదా. సో ఈ రకంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేసాం, పొటెన్షియల్ ఇస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇస్తే పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలని కూడా మనం తెలుసుకోవాలి కదా, దాని సంగతి కూడా చూసేద్దాం. ఓకేనా. సో దానికి ఏంటంటే చూడండి, మోడల్ 2. ఇప్పుడు మనం మోడల్ 2కి వెళ్ళబోతున్నాం. ఏంటా మోడల్ 2? మోడల్ 2 E ఈజ్ ఈక్వల్స్ టు -dV/dx అంటే అర్థం ఏంటి అంటే, అర్థం ఏంటంటే ఒక పాయింట్ దగ్గర ఉండే పొటెన్షియల్ V ఇక్కడ x1 అయితే, ఇక్కడ ఉండే పొటెన్షియల్ V2, దీని డిస్టెన్స్ x అయితే, ఈ డిస్టెన్స్ని dr అంటే ఈ డిఫరెన్స్ని dV అంటాం అనమాట. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు తగ్గుతుంది కాబట్టి పొటెన్షియల్ ఇక్కడ నెగిటివ్ వచ్చింది అనమాట. ఓకేనా, మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా. సో ఆ రకంగా మనకి ఏమి ఇచ్చాడంటే ఈ ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఈ dV ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇటు వస్తే -e/dx అని రాసుకోవచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ dV ఈజ్ ఈక్వల్స్ టు -ఇంటిగ్రేషన్ dx, డాట్ ప్రోడక్ట్ ఉంచాలన్నమాట ఇక్కడ.
ఓకే, ఎందుకంటే ఇది స్కేలార్ కావాలి కాబట్టి, ఇది వెక్టర్ కాబట్టి డాట్ ప్రోడక్ట్ తీసుకోవాలి. సో కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పొటెన్షియల్ వేరీ అవుతుంది, V1 నుంచి V2కి చేంజ్ అవుతుంది కాబట్టి V2 మైనస్ V1 ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రేషన్ EDX. ఇది ఆ రిలేషన్ అనమాట. V2 మైనస్ V1 ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ EDX. దీని మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇలా ఉందండి, E ఈజ్ ఈక్వల్స్ టు 2x²I. అండర్స్టాండ్? ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ x is equals to 2 to x is equals to 6. ఇది క్వశ్చన్. సో అప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి, ఇప్పుడు మనకు తెలుసు కదా పొటెన్షియల్ డిఫరెన్స్ అడుగుతున్నాడు, అంటే V2 మైనస్ V1 అండి. అంటే V2 మైనస్ V1 ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రేషన్ EDR. ఓకేనా? సో కాబట్టి V2 మైనస్ V1 ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 2x². ఇక్కడ R అంటే ఇక్కడ x డైరెక్షన్లో చేంజ్ అవుతుంది కాబట్టి dx అని అనుకోవాలన్నమాట. అయితే జనరల్గా ఎలాగంటే dr అంటే E బార్ అంటే EXI ప్లస్ EYZ EYJ ప్లస్ EZK డాట్ ప్రొడక్ట్ ఆఫ్ DXI ప్లస్ DYJ ప్లస్ DZK అని పెట్టాలి. ఇది జనరల్ ప్రొసీజర్ అనమాట. ఇది జనరల్ ప్రొసీజర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే చేంజ్ అవుతుంది కాబట్టి సింపుల్గా అలాగా ఓన్లీ ఎక్సెల్ తీసుకుంటే సరిపోతుంది. V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రేషన్ EX అంటే ఎవరు 2x². ఒక టర్మే ఉంది, I టర్మ్ ఉంది, మిగతా టర్మ్స్ లేవు, ప్రాబ్లం లేదు. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ DXI అనమాట. మీకు అర్థమైందా? ఏం లేదమ్మా, నేను కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇది జనరల్ రిలేషన్ అనమాట. V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్స్ టు E అన్నది వెక్టర్ కాబట్టి వెక్టర్ అంటే EXI ప్లస్ EYJ ప్లస్ EZK వేయాలి. జనరల్గా ప్రొసీజర్ ఇక్కడ ఇక్కడ dV/dr కదా, ఇది dV/dr కదా. సో అందుకని మనం ఏంటంటే ఇది dr అనుకుంటే, దీన్ని dr అనుకుంటే, ఇది dr అనుకుంటే, ఇది dr అనమాట. సో ఆ రకంగా మనం మాట్లాడుకుంటే అయితే ఇప్పుడు మనం ఏంటంటే మోడల్ 2లోకి వచ్చాం. ఏంటంటే ఇందాక మనం V ఇస్తే ఈని కట్టాలి, ఇప్పుడు E ఇస్తే వీని ఎలా కట్టాలి అంటే dV ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ EDR. అసలు ఏంటి దీని మీనింగ్ అంటే ఏం లేదు, పెద్ద టెన్షన్ పడకండి. ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి, దాని పొటెన్షియల్ V1, ఇక్కడ ఒక పాయింట్ V2. అంటే ఇక్కడ ఒక Q అనే ఛార్జ్ ఉండడం వలన R1 డిస్టెన్స్ దగ్గర దాని పొటెన్షియల్ ఇది, R2 డిస్టెన్స్ దగ్గర దాని పొటెన్షియల్ ఇదే అయితే ఇది dr అనమాట. ఓకేనా? dr అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అయింది V2 మైనస్ V1. డిస్టెన్స్ ఎంత dr ఎంత అవుతుంది R2 మైనస్ R1. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చు. సో ఈ రకంగా దీన్ని dV అంటాం అనమాట, దీన్ని dr అంటాం అనమాట. ఇది ఇక్కడ రాసాను dr. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేసాము. ఇంటిగ్రేషన్ dV ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రేషన్ dr. ఎక్కడి నుంచి ఎక్కడికి పొటెన్షియల్ చేంజ్ అయింది, V1 నుంచి V2కి చేంజ్ అయింది కాబట్టి ఇంటిగ్రేషన్ dV ఈజ్ ఈక్వల్స్ టు V. దాన్ని V2 V1 అంటే ఈజ్ ఈక్వల్స్ V1 టు V2. పొటెన్షియల్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది అనుకున్నాం, V1 నుంచి V2కి చేంజ్ అయింది అనుకుంటే EDR అనమాట. అయితే ఇది రావాల్సిన స్కేలార్ కాబట్టి ఇది స్కేలార్ ప్రొడక్ట్ అనమాట. ఇది వెక్టార్ నుంచి స్కేలార్ రావాలంటే స్కేలార్ ప్రొడక్ట్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ మనం రాసుకుంటే అల్టిమేట్ రిలేషన్ ఏంటంటే V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ E బార్ డాట్ R బార్, E బార్ డాట్ R బార్ అలా మనం తీసుకోవాలన్నమాట. అయితే ఈయన ఎలా రాయాలి అంటే V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్స్ టు EXI EYJ ప్లస్ EZK డాట్ ప్రొడక్ట్ ఆఫ్, చూసారా ఒకసారి జాగ్రత్త చూసారా, అల్టిమేట్గా ఏంటంటే V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ డిస్టెన్స్ పాయింట్. therefore V2 ఇంటూ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ dr అంటే ఎవరు DXI ప్లస్ DYJ ప్లస్ DZK. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చు కదా. సో ఈ రకంగా తీసుకుంటే ఇలా తీసుకోవాలన్నమాట. ఇది జనరల్ రిలేషన్. కానీ ఇంత పెద్దగా క్వశ్చన్ ఉండదు. ఎలాగంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్లో కానీ నీట్లో కానీ ఎగ్జామ్ ఎలాగ ఇచ్చాడంటే E ఈజ్ ఈక్వల్స్ టు 2x²I. ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్
ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూడండి. మనకి నీట్ మెయిన్స్లో కానీ లేకపోతే నీట్ ఎగ్జామ్లో కానీ జనరల్గా ఇచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే అక్కడ ఏమంటాడంటే ఈజ్ ఈక్వల్స్ టు 2x² I ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 points వేర్ x is equals to 2 to x is equals to 6 అని ఇచ్చాడు అనుకోండి. అంటే ఇక్కడ ఉండే పొటెన్షియల్ V1 ఇక్కడ ఉండే పొటెన్షియల్ V2 అనుకుంటే V2 మైనస్ V1 ఇక్కడ మనం కావాల్సింది ఏంటంటే V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఈ బార్ డాట్ dr బార్, అంతే కదా మనం అనుకున్నది. సో V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ ఆఫ్ 2x² డాట్ ప్రొడక్ట్ ఆఫ్ dr, అంతే కదా 2x dxi. ఎందుకంటే ఇక్కడ x టర్మ్ ఒకటే ఉంది కాబట్టి i టర్మ్ ఒకటే ఉంది కాబట్టి dxi చాలు. అదే కానీ ఇక్కడ y కూడా ఉందంటే అక్కడ dxi ప్లస్ dyj తెస్తాం. ఇక్కడ xyz 3 అనుకోండి dxi ప్లస్ dyj ప్లస్ dzk చేస్తాం. సో ఆ రకంగా మైనస్ 2x² డాట్ ప్రొడక్ట్ i డాట్ i 1 dx వస్తుందన్నమాట. కాబట్టి మైనస్ 2x² dx అంటే ఎంత మైనస్ 2x³ 3. ఓకేనా, దట్ ఈస్ V2 మైనస్ V1. సో దాన్ని తీసుకుంటే V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2/3x³. సో x అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది అన్నాడు, 2 నుంచి 6కి మారుతుంది అన్నాడు. కాబట్టి ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2/3 6³ మైనస్ 2³ 6³ అంటే ఎంతండి, 6 6 జా 36 36 6 జా 2 అలా. V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2/3 6³ మైనస్ 2³ వేసుకోవాలా, దాంతో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఈ రకంగా మనం చేయాలన్నమాట. ఓకేనా. సో